రైల్వేలో చేయనంటే ఏ ఆ గుడి దీపాలు పట్టుకుని నేను అడిచేస్తా అది పోయింది. అది పోయినాక ఇక్కడ మూడోది ఇది వచ్చింది ఎల్ఐసి అది ఎక్కడ అటు ఆ దేశం అటు వస్తే ఇక పోతానంటాడు. అమ్మ నువ్వు వద్దు నాయన నువ్వు వద్దు అని ఇక బతిలాడి అది చేసి ఇంతకొని ఇది వచ్చింది. ఏది రాస్తే అది కలం పట్టుకుంటే విజయమే కానీ అది అపజయం లేదు వాడికి. అట్లా నడిచిందమ్మా. అంతా భగవంతుడి దయ, మన చేతులు ఏమి లేదనుకోండి. కొసుకు ఈ దీని మీద నిర్మాణం అయింది. ఆయనకు చేస్తామంటే అన్నాడు. ఇక్కడ భోజనం పెట్టేవాళ్ళు లేరు అప్పుడు, హోటళ్ళు తక్కువ కదమ్మా. మా అక్క బిడ్డ ఒక ఉంటే ఆ దగ్గర దోలినాయి సరిగ్గా పెట్టి ఇట్లా అయిపోయాడు. పెళ్లి వారికి ఎట్లున్నాడు, మాలోకంగా ఉన్నాడు. నాకు 2 కొడుకులు 1 బిడ్డ అమ్మ. ఇక బంగారం లాగా చదువుకున్నాం మేము. వద్దనంగానే తండ్రి అనేది కదా, వాడికి వద్దట, వాడికి ఇష్టం లేదు, వదిలే. ఒక్కటి ఎల్ఐసి మీద బాగుండే కానీ అది విమానాల మీద వచ్చి మంచిగా ఉంటుంది అని కానీ దానికి మేము పంపలే. దూరం అని వద్దు, అంత దూరం పోతే వాడతాడు. ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషమే తల్లి. మీ అబ్బాయి ఎట్లా అంటాడో చెప్పండి. 10 మందికి గౌరవంగా మంచి పేరు తెచ్చుకుంటుంది, ఒక్కటి చాలమ్మా. డబ్బు సంపాదించడం లెక్క కాదు, మంచి పేరు రావాలి. మా సార్ కూడా అదే అనేది. ఒక పూట ఉపవాసం ఉన్నా కానీ మంచి పేరు రావాలి అనేది. వాళ్ళ స్నేహితుడు వాళ్ళంతా కూడా ఒక రకంగా ఒక్క మాట మీద ఉండేవాళ్ళు, అంత మర్యాదగా. హాయ్ అంకుల్, హ్యాపీ రిటైర్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని 40 years ఆఫ్ సర్వీస్ తర్వాత మీకు మచ్ డిజర్వింగ్ రెస్ట్ ఇప్పుడు దొరుకుతుందని అనుకుంటున్నా. మీకు అండ్ ఆంటీకి చాలా టైం దొరుకుతుందని, మీరు చూడాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ చూస్తారని, అండ్ కెనడాకు కూడా ఇంకెక్కువ సార్లు వస్తారని, ఇంకెక్కువ టైం స్పెండ్ మాతో ఇక్కడ స్పెండ్ చేస్తారని, ఎస్పెషల్లీ చారుతో మీకు ఇంకెక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుందని కోరుకుంటూ, మీకు కావాల్సిన ప్లేసెస్, మీకు కావాల్సినవన్నీ ఎన్ని రోజులు మీరు మిస్ అయినా అనుకున్నవన్నీ మీకు అన్నిటికీ అవన్నీ చేయడానికి టైం దొరుకుతుందని కోరుకుంటూ, మళ్ళొక్కసారి మీకు మీ పదవీ విరమణ శుభాకాంక్షలు. అండ్ ఐ థింక్ సింధు మీకు ఒక సపరేట్ వీడియో చేసింది సర్ప్రైజ్గా, సో మేబీ షీ విల్ టాక్ టు యూ సూన్ అనుకుంటా. హాయ్ నాన్న, హాయ్ మా, గుడ్ మార్నింగ్. హ్యాపీ రిటైర్మెంట్ ఇద్దరికి. హోప్ఫుల్లీ మీ ఇద్దరు చాలా మెమరబుల్ డే స్పెండ్ చేయాలి ఈ రోజు అని కోరుకుంటున్నా. ఇద్దరికి హ్యాపీ రిటైర్మెంట్ మళ్ళీ ఒకసారి. చారు, యూ వాంట్ టు సే లవ్ యూ అమ్మమ్మ? లవ్ యూ తాతలు. హ్యాపీ రిటైర్మెంట్. Dear brother, on the occasion of your superannuation, I extend my heartfelt wishes to you. Your dedicated service in the R&D department over the years has been truly commendable. The honesty, commitment and discipline you have shown throughout your career stand as an inspiration to many. Wishing you good health, happiness and peace in the years ahead. May this new chapter, your life will be filled with joy, contentment and cherished moments with your family. Hi Mamaya, wish you happy retired life. Congratulations Babai, wish you happy retirement life. Love Kya? Yeah, claps Tata. gottu. Claps gottu. Claps gottu. Claps. Very good. Hi uncle. Namaste. Bagunara. I really wish you a happy retirement, and I really wish that you go on with your future plans regarding happiness and health, and wish you wholehearted happy retirement. Hello Babai, wishing you a very happy and healthy retirement. This is the time you pick up the things where you paused long back. Babai, నాకు తెలుసు మీరు ఎంత క్రికెట్ లవరో. I wish you play and enjoy the cricket again.
and all your hobbies you sacrificed, or you just put it aside because of so much of responsibilities. I know Baba మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. That is the thing I picked up from you. All the discipline I have learned from you, and I always admire. Though I don't show up all the time, I love you and respect you so much, Babai. And I wish you spend lots and lots of time with Pinny. And I wishing you both a very happy, healthy and enjoyable retirement. Retirement, Srinu. All the best. హ్యాపీ రిటైర్మెంట్ శ్రీను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆఫీస్తో నీకు చాలా అనుబంధం ఏర్పడింది నిజం. ఎందుకంటే గుడ్ కండక్ట్, గుడ్ బిహేవియర్, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ రిటైర్మెంట్. మళ్ళీ అందరం కలుద్దాం, టూర్ వేద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ని సంవత్సరములుగా కలిసి ఉన్నటువంటి మీ ఆఫీసు బృందానికి, ఆఫీస్కి కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ రిటైర్మెంట్స్ డే. మనవరాలతో అందరితో హ్యాపీగా స్పెండ్ చేయాలి. విజ్ఞాన యాత్రలు, వినోదయాత్రలు ఎంజాయ్ చేయాలి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. జై శ్రీరామ్. Namaste, Mamaya. Happy retirement. Congratulations, Baba. We wish you happy and healthy post-retirement days. హ్యాపీ రిటైర్మెంట్ జేమ్స్ తాతి. అక్క మరియు బావగారులకి పదవి విరమణ శుభాకాంక్షలు. మీ భావి జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా సాగిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. నీరజ మురళీధర్. నమస్తే పెద్దనాన్న. ఈ ఆగస్ట్ 31కి మీరు రిటైర్ అవుతున్నారు అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే మీ బాస్ ఎప్పుడు కాల్ చేస్తారని చూడాల్సిన అవసరం లేదు. ఇంకా రాత్రి 10:30 దాకా ఆఫీస్లో ఉండాల్సిన అవసరం లేదు. వీకెండ్ హాలిడేస్లో హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా మీరు పొద్దున వాకింగ్కి పోయినప్పుడు మీ వాకింగ్ ఫ్రెండ్స్తో ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. పెద్దమ్మతో కలిసి మన దేశంలో, ప్రపంచంలో ఇంకా మీరు చూడాల్సిన ప్రదేశాలకి ట్రావెల్ చేయొచ్చు. మీ ట్రావెలింగ్ ఎక్కువ చేయొచ్చు. అండ్ ఇంకా అంటే మీరు చూద్దాం అనుకుని ఆపేసిన సినిమాలు, సిరీస్లు అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. అయినా ఎవరికి తెలుసు, కెనడా పోయి మీరు మీ మనవరాలతో ఆడుకోవచ్చు కూడా. కానీ నేనేం చెప్తా అంటే మీరు మళ్ళీ క్రికెట్ చూడడం స్టార్ట్ చేయండి. మీరు నేను కలిసి మళ్ళీ చెన్నై వర్సెస్ ముంబై మ్యాచెస్ చూద్దాం. ఇంకా మీరు ఆఫీస్ గురించి వస్తే నాకు తెలుసు మీరు అన్నిటికన్నా మెయిన్గా మీ కొలీగ్స్ని మిస్ అవుతారు. అండ్ అది అలవాటు అవడానికి మీకు కొంచెం టైం పడుతుంది. బట్ ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. బాయ్. నా ఆప్తమిత్రుడైన లక్ష్మీ శ్రీనివాస్ గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో విలసిల్లాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ, ఉద్యోగంలో ఎంత దీక్షతో ఉన్నాడో ఇక సెకండ్ స్టేజీలో ఇంత ముందు కంటే బంధుమిత్రులకు ఎల్లవేళలా అన్ని విధాలుగా సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాము. రాధికా దామోదర్ స్వామి. హార్టీ కంగ్రాచులేషన్స్ లక్ష్మీ శ్రీనివాస. Hi Sinana, Lakshmi Odina, Sindhu, thank you for coordinating the videos and where to start. I mean, నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు సీనన్న 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ చూసిన గుర్తు పిండిపోల్లో. ఆ తర్వాత సీనన్న డిగ్రీ చేయటం, బీఈడీ చేయటం ఈజ్ అమేజింగ్ మ్యాథమెటికల్ స్కిల్స్ దోస్ డేస్. అప్పట్లోనే 3 గవర్నమెంట్ జాబ్స్ సంపాదించడం మీ క్యాలిబర్కి ఒక గుర్తు. ఇండియన్ రైల్వేస్లో స్టేషన్ మాస్టర్గా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, అట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3 జాబ్స్ ఆ రోజుల్లో సంపాదించడం అంటే నాట్ ఏ జోక్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఆ తర్వాత మీరు క్యాంప్ క్లర్క్గా వెరీ రెప్యూటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేయటం ఒక అద్భుతమైన అనుభూతి మీకు. ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటువంటి గ్రేట్ వర్క్.
అండ్ ఆ తర్వాత R&B డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు వివిధ హోదాల్లో మీరు పనిచేయటం, క్లీన్ కెరియర్గా ఉండటం, అందరితోటి మీరు ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకోవటం ఒక అద్భుతమైన జర్నీ. బట్ 40 years of work life is even more satisfying for you, and now time has come for retirement. It's just retirement from government job, not from your other activities. Please use your expertise further. And Vadina, now it's time for full-time yoga for Sinanna. He will be in your control now, no office going. And we are waiting for Sindhu and Charu with Sai to join and celebrate even big gala. And wish you all the best, Sinanna, for retired life. Hi Baba Akka, happy retirement life and all the best to future life. Thank you. Thank you. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. మీ పదవి విరమణ సందర్భంగా మీకు ధన్యవాదాలండి. మీరు ఆయురారోగ్యాలతోటి సుఖశాంతులతో ఉండాలి, ఇట్లే మనుదిన మందిరం లెక్కనే ఉండాలి అని మేము కోరుకుంటూ సదా సంతోషపడతలేదండి, మేము బాధపడుతున్నామండి. మీరు ఒక్క నిమిషం కట్టి రిటైర్మెంట్ లైఫ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీనివాసరావు విన్నపం, మీ రిటైర్మెంట్ సందర్భంగా మీరు ఆరోగ్యాలు వర్షాలు మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ మాతో కలిసి చేయాలని నా మనవి. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ పోతా మేడం అండ్ సార్. శ్రీనివాస్ సార్ గారు, మీరు రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా గడపాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భగవంతుని ఆశీస్సులు మీ దగ్గర మీరు మీ ఫ్యామిలీ చల్లగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. Hearty congratulations Babaya on your retirement. కంగ్రాచులేషన్స్ మామయ్య మీ రిటైర్మెంట్ తరఫున. Wishing you loads of happiness, excitement and more travel in your next phase. మళ్ళీ త్వరగా కెనడాకి రావాలి, ఈసారి నయాగరా ఫాల్స్ కూడా చూడాలి, మమ్మల్ని తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ మా చిన్ని దత్తు ఈజ్ వెయిటింగ్. కంగ్రాచులేషన్స్ తాత. కనే దత్తుకన్నా ఈ తాత కంగ్రాచులేషన్ చెప్పవే. సున్నిత మనస్కులు, సునీతంగా ప్రతి విషయాన్ని కూడా సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పుడు చిరునవ్వుతో మధురంగా మితభాషి ప్రతిదీ కూడా కులంకుషంగా ఆలోచించి ఎన్ని సంవత్సరాలు మీ సుదీర్ఘమైన ఉద్యోగ పర్వాన్ని వెళ్తూ రిటైర్మెంట్ లైఫ్ వచ్చారు. నాకు ప్రత్యేకంగా నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు, ఆప్తమిత్రుడు, వాట్ నాట్ ఈజ్ మై మెంటర్ శ్రీనివాసరావు గారికి వారి రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క లైఫ్ మానసిక ఉత్సాహంతో ఆధ్యాత్మిక చిత్తంతో మనవాళ్ళతో హ్యాపీగా సాగాలని కోరుకుంటూ మీరమ్మ. ఇక మా రిటైర్మెంట్ సంఘంలో చేరి సర్వీస్లో ఉన్నట్టుగా కాకుండా పని దొంగతనం చేయకుండా మాతో కలిసి హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ దేవుడు నేను ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖశాంతులతో ఉంటానని కోరుకుంటున్నాను. శ్రీనివాసరావు సాబ్, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఫ్యూ వర్డ్స్. మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా రిటైర్మెంట్ తర్వాత ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలు లేకున్నప్పటికీ మీరు అన్నీ సంపాదించారు అనుకుంటా ఉన్నాం. వాటితోటి కంటిన్యూ అయ్యి మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్. మా మిత్రులైన శ్రీనివాసరావు గారికి సుదీర్ఘంగా R&Bలో సర్వీస్ చేసి ఉన్నత పదవులు తీసుకొని అతను రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి అతనికి శుభాకాంక్షలు. రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మీరు ఆరోగ్యంగా సుఖశాంతితోటి అష్టైశ్వర్యంతో మంచిగా ఉండాలని మా యొక్క రిటైర్మెంట్ సందర్భంగా మేము అన్ని విధాల మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం.